సంక్షేమాలన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం అరాకరా ఇస్తూ అప్పులు ఊబులో ఉన్నాం. మరి ఇంత సమర్థవంతంగా మళ్ళా నడిపించే నాయకత్వం చంద్రబాబు గారని మనం అందరం నమ్మాం. అదే దశగా 164 సీట్లు ప్రజలందరూ కూడా ఆ నమ్మకం విశ్వాసంతో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని నడిపించారు. అదే దశగా మనం చూస్తున్నాం. ఇవాళ ఈ 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు గారు లోటు బడ్జెట్ ఉన్నా, ఆదాయాలు లేకపోయినా, అప్పుల జోలికి వెళ్లకుండా సంపదను ఒక పక్క సృష్టిస్తూ 65 లక్షల మందికి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనే 6 పథకాలు ప్రజలకు నేను అందజేస్తానని కూటమి ప్రభుత్వం మాటిచ్చిందో దానికి మొదటి సంతకంగా పెన్షన్ 4000 ఒకేసారి పెంచి 7000 రూపాయలు 3 నెలలు కలుపుకొని 65 లక్షల మందికి పెన్షన్లు మొదటి విడతగా అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత. అదే దశగా నరేంద్ర మోడీ గారు మన పోలవరానికి ఇవాళ నిధులు ఇచ్చారు, అమరావతికి నిధులు ఇచ్చారు. ఎలాగా జేసీబీలు ఎక్కి 8-10 కిలోమీటర్ల నీటిలో ప్రజల కోసం ఇంటింటికి మంచినీళ్ళు అందాయా, మందులు అందుతున్నాయా, కూరలు అందాయా, బియ్యం అందాయా, లేకపోతే ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అని 10 రోజులు అధికారులందరినీ అక్కడ అతనితో పాటుగా పనిచేసి ముఖ్యమంత్రిగా ఇవాళ ఎక్కడ కూర్చున్నా ఆయన పదవీ కాలం అవుతుంది. కానీ ఆయన ఆ విధంగా వ్యవహరించలేదు. మనం పెంచుకున్న నమ్మకానికి అనుగుణంగా ఇవాళ ఆయన మన కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేస్తున్నారు. మా ప్రజాప్రతినిధులందరినీ ఇవాళ గ్రామం మీ దగ్గరికి వెళ్ళమన్నారు. 4 మాటలు ఇవాళ ప్రభుత్వం ఆనాటి లోటు బడ్జెట్, ఈనాడు ఎన్నో కష్టాలున్న బాధ్యత, సంక్షేమాలు ఇస్తామని, అభివృద్ధి కార్యక్రమాలు మరలా స్వీకారం చుడతామని మాటిచ్చాం. మన మహిళలకి మీకోసం పనిచేస్తాం.